అందరికీ ఓం శ్రీ మాత్రే నమః. ఇంట్లో సౌభాగ్యవతులు ఇంతమంది ముత్తైదలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ అడుగుతున్నారు ఎలా మా ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండాలి అని. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డబ్బులు అనగానే మనీ ప్లాంట్ ను ఎంచుకుంటారు, చాలా డబ్బులు వచ్చేస్తాయని. అది కాదండి. ఇంట్లో ఆంజనేయ స్వామి నివాసం ఉండాలన్నా, లక్ష్మీదేవి నివాసం ఉండాలన్నా ఒక సౌభాగ్యవతికి గుర్తింపుగా ఇచ్చేది ఏంటంటే వాయనం. ఆ వాయనానికి మొదలు తమలపాకు. కాబట్టి తమలపాకు మీద స్త్రీ అని ఆకారం రాసి ఆ స్త్రీ అనే ఆకారాన్ని గంధముతో పసుపు కుంకుమతో రాసి దేవుళ్ళలో పెట్టి పూజ చేస్తే మంచిది. ప్రతి ఇంటిలో ఒకటి తమలపాకు చెట్టు ఉండాలి. ఉంటేనే లక్ష్మీ నివాసం, ఆంజనేయ స్వామి నివాసం ఉంటారు. ఆంజనేయ స్వామి ఉన్నారంటే భూత ప్రేత పిశాచాలు గాలి దూలురు రావు. మన పిల్లలు చెప్పు చేతలు లేరు కదా. ఇవాళ రేపు జనరేషన్ లో చెప్పిన వాళ్ళు వినరు. 1, 2, 3 గంటల దాకా తిరిగి వస్తారు. ఇంట్లోకి గాడుపులు వస్తుంటాయి, గాడుపులు కూడా వస్తుంటాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వృక్షం ఉంది అంటే ఆంజనేయ